కాదు, నాకు చెప్పిన మాట బయట చెప్తే అది వేరేలాగా అర్థం వస్తుంది, ప్లీజ్ మీరు ఏమనుకుంటున్నారు. ఇమీడియట్గా అదే రోజు సాయంత్రం వాళ్ళ ఇద్దరిని పంపించేసి ఇంకొక ఆర్డర్ వచ్చి పంపించారు. ఆమె చేస్తుంది, ఆమె 2 డేస్ చేస్తే కూడా పిల్లలు మేడం ఆమె కూడా బాగా చేయట్లేదు అని అంటే ఈరోజు ఆఖరికి సత్య తనే వచ్చి వంట చేసేస్తాను. అయితే నిన్న సండే చికెన్ తెప్పించాను, నేను సండే ఈవినింగ్ కూడా వచ్చాను. సార్ లాస్ట్ మంత్ జూన్లోనేమో పురుగులు వచ్చాయి, రైస్ పైననేమో ఫస్ట్ పెట్టిన వాళ్ళకేమో మంచిగా వస్తుంది, లాస్ట్ ఏంటంటే కదా సార్ మాకు వచ్చేసరికి అన్నం ఉడకట్లేదు, మెత్తగా అవుతుంది, గట్టి అంటే మొత్తం అతుక్కపోతుంది. అది ఉడకట్లేదు చెప్తుంది సార్, అంటే రైస్ బాక్స్ దానివల్ల చెప్తాను. Every day only banana, na? Every day, one day by day. Okay, every alternate. Alternate ko only banana istunna, vere fruits istunna. Manchi ne maatladandi nenu cheppanu. So 1 month behind unnadu. 1 month daani cover chestaru, already daantlo pressure anta portion పెట్టేవాళ్ళు. యూనిట్ టెస్ట్ దానికి అప్పుడు దాంట్లో కవర్ చేసి దాంట్లో కొంచెం అందుకని టీచర్స్ కొంచెం స్లోగానే వెళ్ళమంటారు, ఎందుకంటే వాళ్ళకి ఇవే మళ్ళీ మ్యాథ్స్ ఫిజిక్స్ ఇంటర్లో ఉంటాయి, క్లాస్ అవుతారు 10th క్లాస్ పిల్లలు, అందుకోసం వాళ్ళు కొంచెం స్లోలో ఉన్నారు. ఇవాళ వచ్చాడు సార్, ఎక్కడ వెళ్ళారు సార్? కుక్కలకన్నా దారుణంగా చూస్తుంది, కుక్కలకి ఇచ్చే వాళ్ళు కూడా మాకు ఇస్తలేదు సార్, వాడితో ఎంత క్లోజ్గా మూవ్ అయితే మాకు కూడా అంత తెలియదు సార్. ఫుడ్ అస్సలు బాగాలేదు, 10th క్లాస్ మేము అసలు స్టడీ ఏమన్నా లేదు, అందుకని అందరు తీసుకొని వెళ్తారు సార్. ఇక ఇప్పుడు కూడా మీరు ఉండరాన్న ధైర్యంతో మిమ్మల్ని పిలిపించినాం సార్. మమ్మల్ని చాలా బెదిరించింది సార్. ఏమని బెదిరించింది? ఏమైతే మీకు ఏం కాదు ఉండండి, కొత్త ప్రిన్సిపల్ అడ్జస్ట్ చేసుకోండి అని చెప్తున్నారు సార్. స్టడీ బాగాలే, కర్రీలో ఇది పురుగులు వచ్చిన ఒక రోజు అయితే బోండాలు చిన్న చిన్న ఉన్నాయి బోండాలు, ఒక అక్కకైతే పెరుగు చట్నీ చేసిండు, అందులో అయితే ఇంతలా పురుగు వచ్చింది, పురుగులు వస్తున్నాయి. చూసాంలే, మేము 10th వాళ్ళకైతే ఇంతవరకు మొన్న ఫిజిక్స్ ఇంగ్లీష్ వచ్చి ఇంగ్లీష్ మీడియంకి ఎస్టర్డేకి టుడేకి టుమారోకి తేడా తెలియదు సార్. మళ్ళీ మ్యాథ్స్ మీడియం మాకు ఫస్ట్ నుంచి చెప్తారు, ఒక్క ముక్క కూడా మాకు అర్థం కావట్లేదు, చెప్పాలంటే ఏంటి చెప్తే కూడా అసలు ఏం అర్థం కావట్లేదు సార్, చెప్తే ఏమంటారో చూద్దాం. మా సంజయ్ మేడం ఉన్నారు కదా, మాకు ఆ మేడమే కాదు ప్రిన్సిపల్ వద్దు. అన్నిటికీ రూల్స్ పెడితే మేము ఎట్లుండాలి సార్? ఇక్కడ ప్రతి దానికి రూల్ అంటున్నారు, పడుకోవడానికి రూల్, తినడానికి అసలు మాకు తిండే మంచి పెట్టలేదు, ఫస్ట్ అది మెయిన్ ప్రాబ్లం. నెక్స్ట్ ఎక్కడ పడితే అక్కడ మమ్మల్ని ఏ మేడం అయినా కనీసం ఎవరైనా సరే గుడ్ మార్నింగ్ చెప్తే గుడ్ మార్నింగ్ చెప్పాలి కదా, షర్ట్ ఇట్లా మంచిగా అది ఏదో ఒకటి చూసి మమ్మల్ని తిట్టడం తప్పించి ఇంగ్లీష్ లో తిట్టడం. ఫస్ట్ వచ్చిన రోజైతే మనకి చాలా దూరంగా తిట్టినారు సార్, అసలు ఏంటమ్మా ఇదేనా మీకు చేసేది అని ప్రతిదానికి తిట్టడమే. బ్రెయిన్ లేదా మీకు, లివింగ్ డెడ్ బాడీస్ మీరు అని అన్నిటికీ తిడుతూనే ఉంటారు. ఆలియా పట్టణంలోని నిర్మలా స్కూల్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడున్న విద్యార్థినులు కొంతమంది ఇక్కడ వారికి ఫుడ్ సరిగ్గా ఉండలేదని మరియు స్కూల్ మీద కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయని తెలిసింది, కాబట్టి వచ్చి వాళ్ళతోని వారికి ఉన్న సాధక బాధకలు తెలుసుకోవడం జరిగింది. ఫుడ్ విషయంలో చేయాల్సిన చేంజెస్ అన్నీ కూడా ప్రిన్సిపల్ గారికి చెప్పడం జరిగింది. తప్పకుండా వారికి క్వాలిటీ ఫుడ్తో పాటు క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా మా ప్రభుత్వం అందిస్తుందన్న నమ్మకం మాకుంది. తప్పకుండా దాని తగిన చర్యలు తీసుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేస్తాం.